गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఈ రోజు నుంచి మన నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరాలు మళ్ళా మామూలుగానే మొదలవుతాయి. ఈ నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరము గురువులకు వాళ్ళకి కావలసిన సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించుకోవటానికి వీలుగా ఉన్నటువంటి పనిముట్లుగా మనం మారటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ముఖ్యమైనటువంటి లక్షణం అర్థం చేసుకోండి. హిమాలయాలలో కానీ ఇతర గ్రహాలలో కానీ మానవుల కంటే చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఆత్మలు ఉన్నాయి అన్నది ఒక అంధవిశ్వాసం కాదు, అది ఒక సత్యమే అని భారతీయులందరికీ ఒక పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం. అంత మహనీయులకు ఉపయోగపడేటటువంటి అవసరం వచ్చినప్పుడు దానికి తగిన ప్రయత్నం మనం చెయ్యకపోతే వాళ్ళకి మనం ఉపయోగపడం. మీరు ఈ భావన చాలా జాగ్రత్తగా గమనించుకుని మీ నిత్య జీవితంలో దీన్ని ఆచరణలో పెట్టుకోవాలి. మాటలు చేతలు, మాటల్లో మాత్రం గురువే అంతా చేయిస్తున్నాడు, నాదే ఉంది, తప్పేం లేదు, అసలు మాటలతోనే కదా ముందు స్టార్ట్ అవుతుంది. కానీ గురువు అంతా చేయిస్తున్నప్పుడు మీది ఏమీ లేనప్పుడు గురువు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంచితే అలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. ప్రహ్లాదుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? పాండవుల్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? చూస్తూనే ఉన్నాం కదా భక్తుల యొక్క చరిత్రలో. మన దృష్టిలో వాళ్ళు కష్టపడ్డారు, కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు సుఖంగానే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నేను ఈ కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను ఈ పరిస్థితుల నుంచి తప్పించు అని అడగలేదు. వాళ్ళు అడిగింది ఏంటి అంటే నీ మీద నాకు నమ్మకం పోకుండా కాపాడు.
ఎందుకు కాపాడమంటున్నాం అంటే ఈ కాలంలో ఉన్నటువంటి వాతావరణము, ఈ కాలంలో మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక పుస్తకాల రచయితలు అందరూ కూడా ఒక భయంకరమైనటువంటి తప్పు చేస్తూ ఆ తప్పుని ఆధ్యాత్మికత అని చెప్పుకుంటున్నారు. అదేంటి అంటే, మీరు ఈ ఉపాసన చేస్తే ఈ కష్టాలు తొలగిపోతాయి, ఈ ఉపాసన చేస్తే మీకు ఈ కష్ట నివారణ జరుగుతుంది, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. పిరమిడ్ ధ్యానం అని, ఈ ధ్యానం అని, ఆ ధ్యానాలని రకరకాలైనటువంటివి మార్కెట్లోకి వస్తున్నాయి. మనం ఇక్కడ నేర్చుకుంటున్నటువంటిది మిగతా పుస్తకాల్లో చెప్తున్నటువంటి దానికి మౌలికమైనటువంటి తేడా, ఫండమెంటల్ ఆధారభూతమైనటువంటి తేడా మీరు గమనించుకోకపోతే ఆధ్యాత్మికత అపహాస్యం పాలవుతుంది. ఎందుకు అపహాస్యం పాలవుతుంది? ఆధ్యాత్మికత మీ జీవిత విధానాన్ని మార్చేయాలి. ప్రకృతికి అనుగుణ్యంగా మొదలు జీవిస్తూ దానిలో లీనమైపోయి తర్వాత ప్రకృతికే శాసకుడుగా మారాలి వీడు. స్టెప్స్ అవి. ముందు ప్రకృతికి అనుగుణ్యంగా జీవిస్తాడు. మనం ప్రయత్నం చేస్తున్నాం, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. తర్వాత ఏమవ్వాలి? వాడు ప్రకృతిలో ఒక భాగంగా మారిపోతాడు. ఇంకా నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేటటువంటి భేదాభిప్రాయం ఉందనేగా మనలో. కానీ మనం మనకి సరిచెప్పుకుంటున్నాం. ఇది మనకి నచ్చకపోయినా, ఈ పరిస్థితులు మనకి ఇష్టం లేదు, కానీ ప్రకృతి ఒడిలో మనం ఉన్నాం కనుక ఇది కరెక్టే. తర్వాత అసలు వాడు దానికి మార్కులు కూడా వేయటం మానేస్తాడు, లీనమైపోతాడు ప్రకృతిలోని ఒక భాగంగా. తర్వాత ఏమవుతాడు? ప్రకృతిని శాసించగలిగేటటువంటి స్థాయికి ఎదుగుతాడు. ఇది మన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చాలా స్పష్టంగా ఎందుకు గుర్తుంచుకోమంటున్నాను అంటే, ఈ డిసెంబర్ లోపల ఈ విధమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల మందో వందల మందో తయారవుతే రాబోయే సంక్రాంతి నుంచి వాళ్ళకి విశేషమైనటువంటి ప్రాక్టీస్, రాత్రి పగలు వీలవుతే నేర్చుకుని వెళ్తారు, వాళ్ళ ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. ఒక స్పెషల్ క్లాసెస్ లాగా తయారు చేద్దాం. కానీ ఆ క్లాసెస్ నేను ఎప్పుడు తీసుకోగలుగుతాను అంటే, మీరు మారితే. మీరు ప్రకృతిని ఎప్పుడూ కరెక్టే అనుకోగలిగి దానిలో లీనం అవటానికి కావలసినటువంటి మానసికమైనటువంటి పరిపక్వత చూపించగలిగితే తప్ప మిగతా సాధనలకి మీరు రెడీ కాలేరు. ఎందుకని చెప్తున్నానంటే, కొంచెం తీవ్రం చేయాలి మనం మన సాధనని కానీ ఆచరణలు కానీ కొంచెం ఎక్కువ చేయాలి. మనం క్వాలిటీని పెంచాలి, క్వాంటిటీని పెంచాలి. కానీ ఏది కూడా రోజుకి 4 గంటలు దాటి ఉండదు మీ ఇంటి దగ్గర. మీ ఇళ్లలో మాత్రం రోజుకి 4 గంటల కంటే ఎక్కువ చేయక్కర్లే. ఇక్కడ మాత్రం 24 గంటలు అంతేగా. ఇక్కడ వచ్చినటువంటి 3 రోజుల్లో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, 24 గంటలు ఇక్కడ ఉన్నప్పుడు ముఖ్యంగా ఇదో ఆహారానికో, టిఫిన్కో, మంచినీళ్ళకో, పడుకోవటానికో మీరు వెళ్ళినప్పుడు ఏదో విషయం అది. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ప్రకృతికి అనుగుణ్యంగా మీరు జీవిస్తున్నారా లేదా? ప్రకృతికి అనుగుణంగా మీరు జీవిస్తూ ఉంటే మీ మనసులో ఆలోచనలు ఉండవు. రాత్రి నిద్రపోతారు మీరు. మీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు తప్ప, మీకు తెలుసున్నటువంటి విశిష్టమైనటువంటి భౌతిక ప్రపంచం తప్ప మిగతా శరీరంలో భాగాలన్నీ కూడా చాలా కరెక్ట్ గా పనిచేస్తాయి. అన్నం అరుగుతూ ఉంటుంది, కళ్ళలో మీ చూపు పనిచేస్తూనే ఉంటుంది, చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది మీ చూపు కళ్ళలో. ఇంచేత కొన్ని సంవత్సరాలు, ఒక్కొక్కసారి కొన్ని యుగాల పాటు కళ చూసేస్తారు మీరు.
లేచి చూస్తే 5 నిమిషాలే అయి ఉంటుంది. అంటే మీ కళ్ళు కొన్ని యుగాల పాటు జరిగినటువంటి చిత్రాన్ని కళలో 5 నిమిషాల్లో చూసేసింది. ఎందుకు ఇది చెప్తున్నాను నేను? నిన్న మీకు చెప్పాను నేను, దివ్య శ్రవణము, దివ్య దృష్టి, దివ్య స్పర్శ, మనకున్నటువంటి 5 ఇంద్రియాల ముందు దివ్య పెట్టడమే మనం. ఇది మన లక్ష్యం. ఇది నిద్రలో మీరు సాధించగలుగుతున్నారు. కళలో ఈ లక్షణాలు మీకు వచ్చేస్తాయి మీరు కావాలనుకుంటే. ఆ కళ యొక్క సందర్భాన్ని బట్టి మీరు అందులో మహాయోగులు అయిపోవచ్చు, మీరే అవతార్ మెహర్ బాబాలు అయిపోవచ్చు, లేదు మీరే దుర్గాదేవులు అయిపోవచ్చు. దుర్గాదేవులు అయిపోవటమే కాకుండా మీరు కళలు చూస్తూ ఉంటారు. గడ్డి ఉంటుంది, రోడ్లు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, ఇంటికి రంగేసి ఉంటుంది, ఇళ్లలో సామాన్ ఉంటుంది. మీ కళలో అడవిలోకి వెళ్తున్నారు, ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి, పురుగులున్నాయి, సింహాలున్నాయి, కుందేళ్లున్నాయి. అవన్నీ ఎవరు సృష్టించారు? కల్లో మీరు సృష్టించుకున్నవే. మీరు మార్చుకోదలుచుకుంటే కల్లో మీకు నచ్చలేదు, చట్ నేను అడవిలో ఉండటం ఏంటి, చుట్టుపక్కల సింహాలు అవి ఉండటం ఏంటి, నాకేం నచ్చలేదు, నేను ఒక బ్రహ్మాండమైనటువంటి రాజభవనంలో ఉండాలి అని అనుకున్నారనుకోండి, ఏమవుతుంది? కల్లో తక్షణం రాజభవనంలో గడుపుతారు మీరు కదా. ఇది మీరు భౌతిక జగత్తులో కూడా చేయగలిగితే యోగి అంటారు. మీరు చేయగలుగుతున్నారు ఆల్రెడీ, మీరు అది గుర్తుంచుకోండి. మీకు ఇది చేతకాని విద్య మాత్రం కాదు. అటొచ్చి ఏంటి అంటే, శరీరం మీద మామూలుగా ఉన్నటువంటి నియంత్రణ ఉన్నవాడికి రాత నేర్పాలి అంటే నేర్పవచ్చు. కానీ మొదటి రోజే వాడు రాయటం నేర్చుకోలేడు. 4 గళ్ళు గీస్తాం, ఇలా రాయండి, ఈ గడి దాటకూడదు, ఈ భాగం ఈ గడిలోనే ఉండాలి, ఏత్వం ఈ గడిలోనే ఉండాలి, కిందనిచ్చేటటువంటి కొమ్ములు ఈ పక్క గడిలోకి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటాం మనం. తర్వాత తెల్ల కాగితం మీద వాడు రాస్తున్నప్పుడు గళ్ళు తీసుకోడు. వాడికి తెలియకుండానే ఆ నిర్ణీతమైనటువంటి గడిలోకి వాడు ఆ అక్షరాన్ని కుదించగలుగుతాడు. మీరు కూడా మొత్తం సాధనా విధానంలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నిద్రలో కలలు కంటున్నప్పుడు మీరు ఏ విధమైనటువంటి శక్తిని ఉపయోగించుకుంటున్నారో అదే శక్తిని జాగ్రత్త అవస్థలో ఉపయోగించుకోవాలి మీరు. ఇంకోటి కూడా చెప్పాను నేను మీకు, జాగ్రత్త అవస్థ కంటే సూక్ష్మ జగత్తు యొక్క శక్తి 100 రెట్లు ఎక్కువ అని. చేత జాగ్రత్త అవస్థలో సూక్ష్మ జగత్తులో మీరు ఉపయోగించే శక్తి కంటే 10 రెట్లు తక్కువ ఉపయోగిస్తే చాలు, మీరు అక్కడ పొందేటటువంటి ఫలితాల కంటే తొందరగా ఫలితాలు పొందగలరు. అందుకోసమని దేవతలు వాళ్ళు అందరూ కూడా మానవ శరీరంలోకి రావాలనుకుంటారు. అక్కడ వాళ్ళు చాలా కష్టపడాలి. అనుకోగానే జరిగిపోతూ ఉంటే వాడు కావాల్సింది చేసుకోవాలి అనే లోపల ఈ గీతలా పెంచుదాం అనుకుంటాడు, కల్లో పెరిగిపోతుంది అది. ఇక్కడ మీకు ఆ గొడవ లేదు, మీరు పెంచుదాం అనుకుని మీరు ఆలోచించవచ్చు, పెంచితే ఏమవుతుంది, బాగుండదేమో అని పెంచకుండా ఉండొచ్చు. కానీ కల్లో అబ్బాయి బాగోలేదు, తగ్గిద్దాం అనుకుంటారు, తగ్గిపోతుంది అది. అంచేత స్థూల జగత్తులో ప్రకృతి మీకు ఈ విధమైనటువంటి ట్రైనింగ్ ఇస్తుంది. నిద్రలో మీరు ఉపయోగించుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తులను నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియకుండానే ప్రకృతి మీకు ట్రైనింగ్ ఇస్తోంది. దాన్ని మీరు గుర్తించాలంటే. యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. స్వప్నాన్ని కూడా మీరు ఉపయోగించుకోవటం నేర్చుకుంటేనే యోగము మీ దుఃఖాన్ని పోగొట్టగలదు. ఇది నేర్చుకోవటానికి ఇక్కడ మనం 3 నియమాలు చెప్పుకున్నాం. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. రెండోది ఏంటి? నేచర్ ఈజ్ ది మాస్టర్, ప్రకృతి గురువు. మూడోది అంటే మౌనం. అది ఇక్కడ మీరు నిరంతరం ప్రాక్టీస్ చేయటానికి ప్రయత్నం చేయండి. అది చాలా ఇంపార్టెంట్, ఆ మౌనం. ఈ జగద్గురువు యొక్క బర్త్డే ఉత్సవాలలో మనం మౌనాన్ని కొంచెం విస్మరించాం. మౌనంలో ఉంటే అది చేయాలి, ప్రాక్టీస్ కావాలి, అంతకంటే ఇంకేం అక్కర్లే. మీరు తొందరపడకండి. మనం ఇంకా జూలైలోనే మొదలెట్టాం, ఇంకా ఆగస్టులో ఉన్నాం.
కనీసం 5-6 నెలల పాటు మీరు చాలా తీవ్రంగా దాని మీద గుర్తు ఉంచుకోకపోతే కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. అలవాటు అయిపోయాకే దీన్ని మర్చిపోవడం కష్టం అవుతుంది. మౌనంలోంచి మీకు బయటకు రావాలి అంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. తర్వాత బయటకు రావాల్సిన అవసరం లేదు. అప్పుడు అంచేత ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు సాధ్యమైనంత వరకు మీరు మంత్రజపం చేస్తున్నా, గురువుల చరిత్ర చదువుతున్నా, యజ్ఞము చేస్తున్నా, మౌనంలోంచి మీరు ఆ ప్రక్రియ జరుగుతోంది అనేటటువంటి అనుభూతిని నిరంతరం గుర్తు చేసుకోండి. మీకు అనుభూతిలోకి వచ్చినా రాకపోయినా ఆ పాయింట్ ఎన్నిసార్లు చెప్పినా ప్రమాదం ఎక్కడొస్తుంది అంటే, ఆధ్యాత్మికత అంటే మన మనస్సులో నేను ఎంత ఎక్కువ జపం చేస్తే అంత ఆధ్యాత్మికుణ్ణి, ఎన్ని ఆహుతులు యజ్ఞంలో వేస్తే అంత ఆధ్యాత్మికుణ్ణి, ఎన్నిసార్లు గురువుల చరిత్ర చదివితే అంత మంచిది అని అనుకుంటారు తప్ప ఇది ముఖ్యం కాదు. ముఖ్యం ఏమిటి అంటే మీరు మౌనంగా ఉండటం. అసలు ఏ రకమైనటువంటి స్పందన కూడా మీకు రాకూడదు. ఇది మంచి అని కానీ ఇది చెడు అని కానీ మీరు నిర్ణయించుకోకూడదు. స్వీకరించటమే, వచ్చింది వచ్చినట్టు మీరు స్వీకరించటమే. అన్ని పనులు చేయొచ్చు మీరు. ఆ మానసిక స్థితిలో చంపేవాడెవడు, చంపబడేవాడెవడు అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. అవడు లేడు. ఆ మానసిక స్థితిలో శ్రీకృష్ణుడు అలా అన్నాడు కదా, నేను చంపటం మొదలెడితే మరి కష్టం. అదే ఇంచేత నేను చంపుతున్నాను అనేటటువంటి భావన ఉంది మీకు. అది ఉన్నంత వరకు తప్పే. నేను సాధన చేస్తున్నాను అనే భావన ఉంది మీకు. ఆ తేడా చాలా సూక్ష్మమైనటువంటి తేడా. అది అర్థమైపోతే అర్థమైపోతుంది. మీరు నలుపు తెలుపులో ఒక బొమ్మ చూపిస్తూ ఉంటారు. ఒక విస్కీ పెగ్గు పోసుకునే గ్లాస్ ఉంటుంది, తెల్లగా, ఇటువైపు నల్లగా ఉంటుంది, ఇటువైపు నల్లగా ఉంటుంది. మీరు ఆ తెల్లదాన్ని చూస్తే ఏమైపోతుందంటే ఆ పెగ్గులా కనిపిస్తుంది. అది ఈ నలుపు వైపు చూస్తూ ఉంటే ఇద్దరు మొహాలు ఎదురెదురుగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఎప్పుడైనా చూశారా అది? మీరు దేన్ని చూస్తున్నారు అని, విస్కీ గ్లాసుని చూస్తున్నారా లేకపోతే ఆ రెండు మొహాన్ని చూస్తున్నారా? ఇంతకీ అక్కడ రెండూ లేవు, గీతలు ఉన్నాయంతే. అక్కడ విస్కీ గ్లాసు లేదు, రెండు మొహాలు లేవు. తెల్లటి భాగాన్ని ఖాళీగా వదిలేశారు, మిగతా భాగానికి నలుపు రంగు పూశారు. ఇంత అది పూసేసరికల్లా మీరు నలుపు రంగు వైపు చూస్తూ ఉంటే ముఖాలు కనిపిస్తున్నాయి. ఒక ముఖం ఇటుంది, ఒక ముఖం ఇది, ఎదురెదురుగా చూసుకుంటున్నారు అని. నలుపు రంగును చూడకుండా తెల్లదాన్ని చూస్తే మీకు గ్లాసు కనిపిస్తుంది. అర్థమైంది కదా? ప్రకృతిలో కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు నిజంగా ఏం జరుగుతున్నా అక్కడ మీకు తెలియటం లేదు. మీరు ఏ దృష్టితో చూస్తున్నారో దాన్ని బట్టి ఆ సంఘటన, ఇందాక నేను చెప్పాను ఉదాహరణలో, అది గ్లాస్ లాగా కనిపించవచ్చు, ఎదురెదురు ముఖాలు ఉన్నటువంటి వ్యక్తుల లాగా కనిపించవచ్చు. ఇంతకీ అక్కడ ఏముంది? ముఖాలు లేవు, గ్లాసు లేదు. అదే విధంగా ప్రకృతిలో ఇన్ని శరీరాలు ఇక్కడ కూర్చుని నేను చెప్తున్నది విన్నా, చెప్పేవాడిని నేనున్నానన్న దృష్టితో నేను చెప్తున్నాను, ఈయన చెప్తున్నారు అనే దృష్టితో మీరు చూస్తున్నారు. ఈ రెండూ తప్పే. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశ్చైవ మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. చూస్తారు, వింటారు, చెప్పుకుంటారు. ఏది చేసినా నేను చూశాను, నేను చెప్తున్నాను, నేను వింటున్నాను అనే దృష్టి ఉంది మీకు. ప్రకృతిలోని ఒక భాగంలో ఆ విశాలమైనటువంటి మనకి వశము లేనటువంటి అద్భుతమైనటువంటి శక్తిధారల్లో కొట్టుకుపోతున్నాం. మనం కొట్టుకుపోతున్నప్పుడు కలిశాం, మళ్ళీ విడిపోతున్నాం అనే భావనతో కనుక మీరు ఉండగలిగితే అసలైన సత్యం మీకు అర్థమవుతుంది. దీన్ని మాయా అనేదో పెద్ద పేర్లు పెడతారు వాళ్ళు. మాయా అంటే మీరు చూస్తున్నంత వరకు అంతా మాయే. ఆఖరికి విశ్వరూపాన్ని చూపించాక భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తాడు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన. తపస్సు చేయని వాళ్ళకి
యజ్ఞం చేయని వాళ్ళకి, దానము చేయని వాళ్ళకి, భగవంతుడి మీద విశ్వాసం లేని వాళ్ళకి చెప్పవద్దు. ఇది అంటే ఏమనిపిస్తుంది మీకు? యజ్ఞం చేయాలి, దానం చేయాలి, తపస్సు చేయాలి, అప్పుడే విశ్వరూపం కనిపిస్తుందేమో అనుకుంటారు మీరు. అందుకని మళ్ళా చెప్తాడు, ఈ విధంగా నేను యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, దానాలు చేసినా కనిపించను. మళ్ళా నువ్వు ఆ గందరగోళంలో పడకు. ఇంచేత అక్కడ మీకు అర్థమవుతుంది కదా, ముళ్ళు గుచ్చుకుంది, ఇంకో ముళ్ళుతో తీశారు. తీసిన ముళ్ళు, గుచ్చుకున్న ముళ్ళు, గుచ్చుకున్నటువంటి ముళ్ళు మీకు బాధ పెట్టింది, తీసేసిన ముళ్ళు మీకు సుఖ పెట్టింది. గుచ్చుకున్న ముళ్ళని కష్టం అంటాం, తీసేసిన ముళ్ళని సుఖం అంటాం. కానీ రెండు ముళ్ళులే. ఆ అవగాహన మౌనం, ఆ అవగాహన మౌనం. అంచేత మౌనం అంటే నోరు మూసు కూర్చోటం కాదు. నోరు మూసు నేను కూర్చున్నానని నీకు తెలుస్తూనే ఉందిగా. నేను నోరు మూసు కూర్చున్నాను అనేటటువంటి భావన ఉన్నంత వరకు కూడా రాదు అది. మరి ఈ యజ్ఞాలు, ఈ యాగాలు, ఈ దానాలు, ఈ తపస్సులు, ఈ గాయత్రి మంత్రాలు, ఈ షోడశి మంత్రాలు అనవసరం అవుతే మాస్టారు. ముళ్ళు గుచ్చుకుంది, తీయాలి అంటే ఇంకో ముళ్ళు కావాలిగా, లేకపోతే ఎలా తీస్తావు చెప్పు? అనవసరం కాదు. ఇది ముఖ్యం అనుకోవటం తప్పు. ఇవి దేనికి ఉపయోగించుకోవాలి, దానికి మీరు ఉపయోగించుకోండి. మళ్ళీ అందుకే మంత్రజపం చేస్తున్నప్పుడు నేను మీకు చెప్తున్నాను, నేను మంత్రజపం మీలో నిద్రాణమైనటువంటి ఉన్న శక్తులని, ఆ మాటలు ఋషులు చాలా జాగ్రత్తగా వాడారు. ప్రసుప్తమైనటువంటి శక్తి బీజాలు అంటారు వాళ్ళు సాంస్క్రిట్ లో. ప్రసుప్తం అంటే నిద్రపోతున్నటువంటి, నిద్రపోతున్నటువంటి వ్యక్తిని పిలిస్తే లేచిపోతాడు కదా. ఎంత కుంభకర్ణుడో అవుతే తప్ప మామూలు వాళ్ళు పిలిస్తే లేచిపోతారు. ఈ గాయత్రి మంత్రం కానీ, షోడశి మంత్రం కానీ ఉపయోగించుకుంటూ మీరు మీలో నిద్రాణమైనటువంటి శక్తిని ఈ మంత్రము తట్టి లేపుతోంది. మీరు ఆ శక్తిని లేపుతున్నారు మీరు అన్న భావన లేదు మీకు. చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా తొందరగా టైం అయిపోయింది, ఈ పుణ్యాహుతులు అయిపోవాలి. ఒక్కసారి కరెక్ట్ గా మంత్రం అంటే లేచిపోవచ్చు. నిజం ఎందుకన్నారు వాళ్ళు? మరి అలాంటప్పుడు ఋషులకు తెలియదా? ఎందుకు చెప్పారు అది? మీరు ఈ మానసిక స్థితికి రానంత వరకు మెకానికల్ గా మీరు చేసేదానికి ఒక పెద్ద సంఖ్య పెట్టుకుంటే ఏదో ఒక మంత్రం కరెక్ట్ గా ట్యూన్ అవుతుంది మీకు తెలియకుండా. కరెక్ట్ గా పెట్టడం లేదు. స్క్రూ అంటే ఏం చేస్తాం? తీస్తాం పెడతాం. ఎప్పుడో ఒకసారి అది కరెక్ట్ గా గ్రూవ్ లో పడిపోతుంది, తిప్పేయగలుగుతాం మనం కదా. మంత్ర జపంలో, ఇక్కడ మీరు చేస్తున్నటువంటి మంత్ర జపంలో మీరు దీన్ని మర్చిపోతున్నారు మళ్ళీ. అందుకు చెప్పేది మంత్రోచ్చారణ మీలో నిద్రాణమైనటువంటి శక్తులను, మళ్ళీ ఆ శక్తులు ఎన్నో లేవు, దయచేసి అర్థం చేసుకోండి. 33 రకాల దేవతల, 33 కోట్ల రకాల దేవతల, 50 లక్షల దేవతల, ఒకే దేవత, ఈ ప్రశ్న కూడా మనకు అనవసరం. మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి, అది దాటి మీరు ఉపయోగించుకోలేరు. కన్ను ఉంది, కన్ను యొక్క శక్తిని పెంచుకోగలరు, తగ్గించుకోగలరు. చెవులు ఉన్నాయి, వినికిడిని పెంచుకోగలరు, తగ్గించుకోగలరు. ఇప్పుడు వినికిడి 20 సైకిల్స్ నుంచి 20,000 సైకిల్స్ మధ్య వినగలుగుతుంది. యోగి 20 కంటే కిందకి 20,000 డెసిబెల్స్ కంటే పైకి వినగలుగుతాడు. కానీ చెవు అనేదే లేకపోయింది అనుకోండి యోగికి, వాడు విన్నాడు. యోగికి ఉన్నటువంటి 5 ఇంద్రియాలు మీకు ఉన్నాయి. వాడు దానికి కావలసినటువంటి పోషణ ఇచ్చి, ఆ మాటని జాగ్రత్తగా వినండి, ఇంద్రియాలకు కావలసినటువంటి పోషణ ఇచ్చి, ఇంద్రియాలకు కావలసినటువంటి పోషణ మీకు రుచిగా ఉన్నటువంటిది కాదు, ఇంద్రియాలకు కావలసినటువంటి పోషణ ఇచ్చి వాటి సామర్థ్యాన్ని పెంచుతాడు. దీన్ని ప్రత్యాహారము అంటాం. యోగ విద్యలో మీరు ఆహారం ఇస్తారు, ప్రతి ఆహారము ఏ ఇంద్రియానికి ఏ విధమైనటువంటి ఆహారం ఇస్తే ఏ విధమైనటువంటి శక్తి అభివృద్ధిలోకి వస్తుంది అన్నది లలితా సహస్రనామంలో చాలా స్పష్టంగా చెప్తాడు.
దధ్యాన్నాసక్త హృదయ. పెరుగు అన్నం తింటే ఒక విశిష్టమైనటువంటి చక్రం మీద జాగ్రత్త అవుతుంది. మరి మేము అందరం పెరుగు అన్నం భగవంతుడు తెలియాలి మాస్టర్, ఎప్పటి నుంచో తింటున్నాం, ఏమైంది? క్లాస్లో కూర్చున్నారు, మాస్టర్ చెప్తున్నప్పుడు మనసు ఎక్కడికో వెళ్ళింది, ఆ విషయం మిస్ అవుతారు మీరు. ముక్తాహార విహారస్య, ఆహారం తీసుకుంటున్నప్పుడు మౌనంగా తీసుకోండి, ఏకాంతంలో తీసుకోండి, జాగ్రత్తగా గమనించుకు తినమని చెప్పినందుకు మన ఋషులు. మీరు గమనించుకోవాలి అది ఎక్కడికి వెళ్తుందో. తిన్నటువంటి ఆహారము ఏ విధమైనటువంటి సెక్రీషన్స్ గ్రంథుల్లోంచి శరీరం నుంచి లాలాజలం ఊరుతూ ఉంటుంది మీకు నోట్లో ఆహారం మాట వినగానే. ఇంకా అక్కడి నుంచి కడుపులో కొన్ని రకాలైనటువంటి స్రావాలు బయలుదేరుతూ ఉంటాయి, ఇంటెస్టైన్స్ లో కొన్ని రకాలైనటువంటి స్రావాలు బయలుదేరుతూ ఉంటాయి. మరి వాటన్నిటిని మనం గమనించుకోవటం లేదు కదా. యోగి దాన్ని గమనించగలగటమే కాకుండా కేవలము వాడి యొక్క స్పర్శ ద్వారా దాన్ని సెట్ చేసేవాళ్ళు. మెషిన్ మీద మెకానిక్ చేయి వేసిస్తే మ్యాజిక్ జరుగుతుందండి, వాడు అద్భుతమైనటువంటి మెకానిక్ అంటాం. స్పర్శ వాడు చేయి పడితే, డాక్టర్ గురించి కూడా అదే చెప్తాం కదా, వాడు హస్తవాసి మంచిదండి, వాడు చేయి పడితే చాలు సెట్ అయిపోయి. అలాగే యోగి కూడాను. కానీ కండిషన్ ఏంటి? మీరు నిరంతరము మీరు మంత్ర జపం చేస్తున్నా, గురువుల చరిత్ర చదువుతున్నా, మౌనంగా ఉన్నా, ప్రకృతి మీలో ఉన్నటువంటి ఈ శక్తుల్ని ఎలా నిద్ర లేపుతోందో తెలుసుకోండి. ఎలా, ఏ విధంగా? ఎలక్ట్రిసిటీ గురించి ఫారడే మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ లో కనిపెట్టాడు. ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది అని. వోల్టేజ్ కూడా ఎక్కువగా లేదు, 1 వోల్ట్ 2 వోల్ట్లో ఉండేదంటే ఒక చిన్న బల్బు వెలిగేది. ఎగ్జిబిషన్ పెట్టారు, సైన్స్ ఎగ్జిబిషన్. సైన్స్ ఎగ్జిబిషన్ లో ఒక మారుమూల ఈయనకు ఒక చిన్న టేబుల్ ఇచ్చారు, విరిగిపోయిన టేబుల్. సరే నీ బల్బు పెట్టుకో అక్కడ అని. ఎలక్ట్రిసిటీ అంటే ఆవిడకి అప్పుడు తెలియదు, అసలు లేదు ఎలక్ట్రిసిటీ ప్రపంచంలో. ఎలిజబెత్ రాణి, మొదటి రాణి, ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడానికి వచ్చింది. మారుమూల ఉంది కదా, సాధారణంగా రాజులు వాళ్ళకి ఒక టెక్నిక్ ఉంటుంది, ఎవరు గమనించిన వాళ్ళని వాళ్ళు గమనిస్తారు, అందువల్ల వాళ్ళు రాజులు అవుతారు. అంతటా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్, పెద్ద పెద్ద సైంటిస్ట్ వాళ్ళు చేసినటువంటి పండాలంటారా వాటిని ఏంటంటారు, అద్దెకి షాప్స్ లోకి వెళ్ళింది. అందరూ అటే వెళ్తారు. కానీ వీళ్ళు రాని కదా, టెక్నిక్ తెలుసు ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో. అంతటా ఎవడూ గమనించినటువంటి మారుమూల ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఆవిడకి ఏమీ అర్థం కాలే. అక్కడ చిన్న టేబుల్, ఇంతే టేబుల్ ఉంది, మనం దుమ్మ కట్టాము, అంతే టేబుల్ ఉంది, 2 రాగి తీగలు ఉన్నాయి, ఓ చిన్న బల్బు వెలుగుతుంది. వాట్ ఈజ్ ఇట్ అండి? మేబీ యూ మే ట్యాక్స్ ఇట్ సండే అన్నట్టు. ఎప్పుడో మీరు దీని మీద ట్యాక్స్ వసూలు చేయొచ్చు మహారాణి అన్నట్ట. నవ్వుకుంది. దీని ఇక్కడ ఏం ట్యాక్స్ వసూలు చేస్తావు, ఏముంది అక్కడ అని ఊరుకుంది. ఆ తర్వాత 200 ఏళ్లలో ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది అంటే కరెంటు లేకపోతే మీరు జీవించలేరు. 200 ఏళ్లలో జరిగినటువంటి మార్పు ఇది. మిల్లిమిల్లిగా క్రమక్రమంగా 200 ఏళ్లలో మారుమూల ఒక అతి చిన్న గదిలో ఒక వ్యక్తి కనిపెట్టినటువంటి ప్రకృతిలోని అతి క్షీణంగా పట్టినటువంటి శక్తి, వెరీ వీక్ ఎనర్జీ ఇప్పుడు ఎంత శక్తి అయింది చూస్తుంది. మీరు ఉపయోగించుకోవచ్చు ఆ శక్తిని. కానీ ఏం చదవాలా 2 ఏళ్ళు? 10 to 5 మీరు కాలేజీకి వెళ్తారు, దాని గురించి చెప్పేటటువంటి గురువుల గురించి వింటారు. విన్నాక ప్రకృతిలో ఎలక్ట్రిసిటీ అనేటటువంటి శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రాక్టికల్ చేస్తారు. దానివల్ల మీరు ఏం చేయగలిగారు? 200 ఏళ్లు పట్టినటువంటి ఎలక్ట్రిసిటీ అనేటటువంటి శక్తి మీరు 2 ఏళ్లలో నేర్చేసుకోగలుగుతున్నారు. దాని తర్వాత ఇంకా దమ్మున్నవాడు, సాహసం ఉన్నవాడు ఇంకా కొత్త కొత్త అప్లికేషన్స్ కనిపెట్టగలరు. యోగ విద్యలో ఇక్కడ కూడా మీరు ఒక ప్రయోగశాలగా ప్రాక్టీస్ చేయండి, అది నేను కోరుకుంటుంది. ఆ భావన మీకు రావటం లేదు, యాంత్రికం అయిపోతుంది. ఆ స్పిరిట్ కొంచెం హుషారు. ఆధ్యాత్మికత అనేసరికల్లా కాలక్షేపం అనే మాట గుర్తొస్తుంది. పురాణ కాలక్షేపం. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే పురాణ కాలక్షేపానికి వెళ్తున్నాడు. కాలక్షేపం అంటే అర్థం తెలుసా మీకేంటో? అసలు కాలాన్ని నాశనం చేయటం అని. అందుకు వస్తున్నారు మీరు. మిమ్మల్ని అంటలే. అసలు ఆధ్యాత్మికత అంటే
అది బుర్రలోకి పడిపోయింది అంతే తప్ప మీలో ఉన్నటువంటి ప్రతి ఇంద్రియానికి ముందు దివ్యమైనటువంటి పదం కలిపేటటువంటి సాధన శిబిరము, సాధనా స్థలి, ప్రయోగశాల అని మీకు గుర్తుంటే అది తప్ప అసలు ఇంకోటి మీకు రాదు. అది గుర్తుంచుకోండి. కానీ ప్రతిసారి ఏమంటారు మీరు, ఈ పరిస్థితులు ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి కుదరటం లేదు, అది కుదరటం లేదు. ఇది ఏది కూడా మీరు 10th క్లాస్లో మీ పిల్లవాడిని పంపించడానికి అడ్డు రావటం లేదు. అది గుర్తుంచుకోండి. 10th క్లాస్ చదవటం వల్ల వాడు ఏమీ ఒరిగిపోదు. బిఎస్సీ చదవటం వల్ల వాడు ఏమీ గొప్పవాడవాడు. ఎంఎస్సీ చదవటం వల్ల వాడు ఏమీ గొప్పవాడవాడు. ఓ ప్రెసిడెంటో, ఓ పోలీస్ ఇన్స్పెక్టరో, ఓ డిఐజీయో, ఓ ఫీల్డ్ మార్షలో, మిలిటరీలో, ఓ పెద్ద సైంటిస్టో నాసా ఇన్స్టిట్యూట్లో చంద్రమండలంలోకి వాడు మనిషిని పంపించేయచ్చు, అది వేరే విషయం. కానీ ఇవేమీ కూడా ఒక యోగి యొక్క మొదటి మెట్టుకి పనికిరావు. మీకు తెలుసు కదా యోగి యొక్క శక్తి. క్లింటన్ యొక్క భార్య, క్లింటనే వస్తానన్నాడు మొన్న పుట్టపర్తికి. ఏం చదువుకున్నాడు సత్యసాయి? ఏం డిగ్రీలు ఉన్నాయి? ఏ యూనివర్సిటీ వాళ్ళు ఏం డిగ్రీ ఇచ్చాడు? ఆయన యూనివర్సిటీలు పెట్టేస్తున్నాడు. ఆయన ఏం చదువుకోలే. ఆ దివ్యత్వం మీలోనే ఉంది. కానీ అది ఒక సాధన. ప్రతి వ్యక్తి కూడా ఆ శక్తిని సంపాదించవచ్చు అనేది చెప్పటం మర్చిపోయాం మనం. అది ఎప్పుడైతే మనం మర్చిపోతాము, ఎప్పుడైతే దాని గురించి మనం పట్టించుకోము, ఆ శక్తి ఉన్న వాళ్ళకి బానిసలుగా బతుకుతామే తప్ప ఆ శక్తి వాళ్ళ దగ్గర నుంచి మనం పొందాం. శుద్ధి సాయి దండం పెట్టండి, ఎన్నిసార్లు దండం పెడితే మీకు ఆ శక్తి వస్తుంది? సత్యసాయికి దండం పెట్టండి, ఎన్నిసార్లు దండం పెడితే మీకు ఆ శక్తి వస్తుంది? వెంకయ్య స్వామి ఎన్నిసార్లు దండం పెడితే మీకు ఆ శక్తి వస్తుంది? చాలాసార్లు నేను కాకవా వెళ్ళినప్పుడు ఎంతమందో నా దగ్గరికి వచ్చి చెప్తారు, మా ముందు వాళ్ళ బాధ తెలుసుకోండి. పశువుల గొట్టంలో ఉండేవాడు వెర్రి వెంకయ్య అనేవాళ్ళం. ఏం నేర్చుకున్నారా వెర్రి వెంకయ్య దగ్గర? పశువులకు ఒంట్లో బాగోలేదు, ఆయన దగ్గరికి వెళ్తే నయం అయిపోయి చూస్తూనే ఉన్నారు వాళ్ళు. దానికి ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకోకూడదని నేను చెప్పటం లేదు, తప్పేం కాదు. కానీ అంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నవాడి దగ్గర నేను మీకు ఇది నేర్పుతాను, మీరు కూడా నా స్థితికి ఎదగొచ్చు. మీరు వెంకయ్య స్వామి జీవిత చరిత్ర చదివితే 5వ పేజీలోనూ 6వ పేజీలోనూ ఉంది. అది కొండల కొద్ది ఇస్తానంటే ఎవరూ అడగరేంటయ్యా. మీకు గుర్తుందో లేదో, కాకువాయిలో వెంకయ్య స్వామి గుడి ఓపెనింగ్ చేస్తున్నప్పుడు నేను మీకు చదివి వినిపించాను. అది మీకు గుర్తు కూడా ఉండుండదు. అది టేపులేం వినరుగా. మన ఆయన ఏం ఇవ్వదలుచుకున్నాడు అది ఇప్పుడు ఇవ్వగలడు ఆయన. మీరు అది గుర్తుంచుకోండి. యోగుల యొక్క అద్భుతమైనటువంటి దివ్యత్వం ఏంటి అంటే ఎప్పుడైనా ఇవ్వగలరు వాళ్ళు. కాలంలో వెనక్కి ముందుకి వెళ్ళగలరు వాళ్ళు. కన్ఫ్యూజ్ అయ్యాడు అర్జునుడే దాన్ని చూసి. ముందుకు కూడా వెళ్ళగలరు వాళ్ళు, వెనక్కే కాదు కాలంలో. ఈ వెనక్కి ముందుకు వెళ్లేటటువంటి శక్తి వెంకటేశ్వర స్వామి ఉంది. చాలాసార్లు చూపించాడు. నెల్లూరులో టెంపుల్ ఏంటి స్టేషన్ దగ్గర నన్ననాయకులు నిలబడి తిట్టకుండా తిట్టేవాడు. నేను చెప్తే పని చేయవా అని. చదివారు కదా ఆయన జీవిత చరిత్రలు. జొన్నలవాడ దేవి ఎవరు ఆవిడ? కామాచి. తిట్టేవాడు పట్టుకుని, నేను చెప్తే చేయవా నువ్వు, నీకెంత దమ్ము. ఆర్డరింగ్. కానీ వెంకయ్య స్వామినా వీరబ్రహ్మం గారు చేయలేదు. చుట్టగాల్చుకోవటానికి నిప్పు కావాలంటే నోరు మూసు తీసుకొచ్చింది ఆవిడ. మరి మీరెందుకు అది సాధించలేరు అని. అది ఎందుకు మీకు రావటం లే ఆ కోరిక? మావాడు ఇంజనీర్ అయిపోవాలి పక్కవాడిని చూసి. కోరిక ఉంది కదా మీకు. మావాడు డాక్టర్ అయిపోవాలి. ఎందుకు? సమాజంలో డాక్టర్లకి ఇంత విలువ ఉంది. మరి సమాజంలో యోగులకు ఉన్న విలువ మీకు కనిపించటం లేదా? యుగ యుగాలుగా ఉన్నటువంటి యోగులు, ఈ నారదుడు, ఈ వశిష్ఠుడు, ఈ కశ్యపుడు, ఈ అత్రి, వీళ్ళు ఎప్పటి వాళ్ళు? భగవంతుడు తెలియాలి ఎన్ని యుగాల కిందటి వాళ్ళు. సత్యయుగం వాళ్ళే. ఏ సత్యయుగం ఆవిడ తెలుసు. ఎన్ని సత్యయుగాలు వెళ్ళిపోయాయో. ఇంకా ఉన్నారు కదా వాళ్ళు. మరి ఆ స్థాయికి మనం ఎందుకు ఎదగకూడదు అనేటటువంటి ఆవేదన ఇక్కడ తెచ్చుకోండి. ఇక్కడ వచ్చిన రోజుల్లో
ఇక్కడ ఉన్నప్పుడు. అందుకని ఆ టేపులు వినమంటా నేను. మీకు ఆ అవగాహన మీ అంతటా మీకు రాకపోతే వినండి ఆ టేపులు. విన్నాక ఇంకా ఆవేదన తెచ్చుకోండి మీరు. నిష్కల్మషంగా భగవంతుడే కావాలి అని అడిగిన వాడు ఎవడున్నాడు? నరేంద్ర అన్నాడు రామకృష్ణ పరమహంస. అది ఎవడూ అడగలేదయ్యా. నువ్వు అడగండి ఎలా వస్తుంది అది? ఆ ఆవేదన, మౌనం. అందరూ చెప్తున్నాను మీకు, మౌనం అంటే నోరు మూసుకు కూర్చుంటున్నారు, అసలు నవమహాలు కనిపించవు. నాకు బాధ, అది సీరియస్ అయిపోతారు ఏంటో నాకు చాలా భయం వేస్తుంది ఇటు రావటానికి. అసలు ఇంత కోపంగా ఉన్నారు వీళ్ళు, భగవంతుడికి భయం వేస్తుందేమో పాపం. సీరియస్ గా ఉండక్కర్లే, భగవంతుడు అంటే సీరియస్ గా ఉండక్కర్లే. ఆనందమయుడు, ప్రేమమయుడు, సీరియస్ గా ఎందుకు ఉండటం? కానీ ఆ యోగ విద్య యొక్క లక్షణాలు మౌనంగా ఉంటూ మన శరీరములో ఆ దివ్యత్వాన్ని ఆ యోగులు ఎలా తెచ్చుకున్నారో అలా తెచ్చుకోండి. ప్రతి యోగి చెప్పేది ఏంటి అంటే వాడు ఒక నామాన్ని పట్టుకున్నాడు. అది మీకు అర్థమవుతూనే ఉంది కదా. అది చెప్పని యోగి ఎవడైనా ఉన్నాడేమో చూడండి మీరు. ఏదో ఒకటి పట్టుకుంటాడు. ఇమీడియట్ గా రమణ మహర్షి గుర్తుకొస్తాడు. ఆయన ఏం నామం పట్టుకున్నాడు మాస్టారు? నేనెవరిని అనే నామాన్ని పట్టుకున్నాడు ఆయన. అది నామం కాదా? నేనెవరిని అని నిరంతరం అనుకుంటూ కూర్చున్నాడు. నేను ఎవరిని, అది పేరే. అదొక వాక్ సమూహము. నామం అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్షర సమూహము. ఎందుకు అక్షర సమూహాన్ని పట్టుకోమంటున్నాం మనం? మన శరీరంలో నాశరహితమైనటువంటి లక్షణం కలిగితే అక్షరాలే. భగవంతుడికి కూడా అదే లక్షణం ఉంది, నాశరహితమైనటువంటి వాడు. సమానమైనటువంటి ధర్మాలు కలవి కనుక అక్కడి నుంచి మనం వాటిని పట్టుకోగలం. ఏదో ఒక నామాన్ని పట్టుకోండి. కానీ ఏదో ఒక నామాన్ని పట్టుకుంటే యోగ విద్య అయితే మీరు నేర్చుకోగలరు, యోగులు అవ్వగలరు. కానీ ఈనాడు ఉన్నటువంటి యుగ సంధి కాలంలో కొన్ని నామాలకి చాలా విశిష్టమైనటువంటి పాత్ర సంతరించుకుంది. అప్పటికది ఇంపార్టెంట్ అంతే. పాయసం చేస్తున్నప్పుడు ఉప్పు లేకపోయినా పర్వాలే, పంచదార ఉంటే చాలు. అసలు ఉప్పు వేస్తే చాలా ప్రమాదం. అలాగే మీరు మిగతా వస్తువులో పప్పు ఏదో చేస్తున్నప్పుడు అందులో ఉప్పు వేసారనుకోండి, మరి టేస్ట్ ఉండదు కదా. అలాగే ఈ యుగ సంధి కాలంలో రెండు నామాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. గాయత్రి మంత్రాక్షరాల కూర్పు, దాన్నే రామనామం అని కూడా అంటారు. రామనామానికి గాయత్రి మంత్రానికి తేడా లేదు. గాయత్రి మంత్రాన్ని మీరు ఉపయోగించుకోదలుచుకుంటే రామాయణాన్ని మీరు అర్థం చేసుకోండి. ఆ రామాయణాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, దాన్ని మీ జీవితంలోకి దింపగలిగితే మీరు గాయత్రి స్వరూపులే అయిపోతారు, ఇక్ష్వాకు వంశులే అవుతారు. ఇక్ష్వాకు వంశులందరూ ఎవరు? సూర్యోపాసకులే. అంచేత గాయత్రి మంత్రానికి సూర్యుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలియాలి మీకు. గాయత్రి మంత్రానికి సూర్యుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలియాలి అంటే సూర్యకిరణాల గురించి తెలియాలి. సూర్యకిరణాల గురించి తెలియాలి అంటే సూర్యుడిలో ఉన్నటువంటి 7 రంగుల గురించి తెలియాలి. ఆ 7 రంగుల గురించి తెలియాలి అంటే 7 ఋషుల గురించి తెలియాలి. ఇదంతా మీరు ఇక్కడ నెమరేసుకోవాలి. ఇట్లా మౌనంగా కూర్చుంటే లాభంలే. మీరు ఏదో ఒక చోట పట్టుకోండి. మీరు విశాలమైనటువంటి సబ్జెక్టు. ఎంఎస్సీలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి క్లాసుల్లో పిల్లలకి మేము పాఠాలు చెప్తున్నప్పుడు బెంబేలు ఎత్తిపోతారు పిల్లలు. వాళ్ళకి అర్థం కాదు ఎక్కడి నుంచి మొదలెట్టాలో చదువు. కెమిస్ట్రీ అంటాం, మాస్టర్ ఆఫ్ కెమిస్ట్రీ కదా సైన్స్ చదవాలంటే, ఎంఎస్సీ డిగ్రీ రావాలంటే. అంతేకా ప్రపంచంలో ఈ క్షణం వరకు రసాయన విద్యలో ఏవేవి మార్పులు వచ్చాయో అన్నీ చెప్పాలి మేము వాళ్ళకి. 2 ఏళ్లలో చెప్పగలమా? అన్నీను చెప్పలేము. ఏం చేస్తాం? ఎలాగ ఆలోచిస్తే రసాయన శాస్త్రం మీకు పూర్తిగా అవగాహనకు వస్తుందో ఆ విద్య చెప్తాం. అది ఎంఎస్సీ అంటే. మొత్తం చెప్పలేము, నోట్స్ ఇవ్వలేము. కానీ ఈనాడు ఎడ్యుకేషన్ ఎలా తగలేడింది? నోట్స్ ఇచ్చే ఎడ్యుకేషన్ కింద తగలేడింది. నోట్స్ ఇవ్వటం వల్ల ఏమైంది? టెక్స్ట్ బుక్స్ చదవటం మానేశారు పిల్లలు. టెక్స్ట్ బుక్స్ చదవటం మానేశాక నోట్స్ లో నా దగ్గరికి చాలా మంది లెక్చరర్స్ వస్తూ ఉంటారు. ఇది కొంచెం కష్టంగా ఉంది రామకృష్ణ, ఈ పాయింట్ పిల్లలకు అర్థం కాదు. ఇంపార్టెంట్ అయ్యా, అది పిల్లలకి అర్థం కాదయ్యా. అర్థం కాకపోతే నా దగ్గరే ట్యూషన్కి రాడు. చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను, ఇదే చెప్తారు వాళ్ళు. అంచేత నువ్వు కాస్త ఎలాగో
కమ్మగా ఉండేటట్టు దీన్ని మార్చి, వాడు వాడిన మాట కష్టంగా ఉంటుంది, కొన్ని ఆ సైన్స్లో ప్రాబ్లమ్స్ కమ్మగా వాడికి మేము చెప్పాలి, వాడికి అర్థమైపోవాలి. కష్టమైంది కమ్మగా అర్థమవుతుంది, కష్టం కాదయ్యా, కమ్మగా చేయలేను దాన్ని, కాదు చెయ్యి. సరే, నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఒక పర్టికులర్ పాయింట్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో 20 రోజులు 30 రోజులు మేము కూర్చున్నాం, ఎలాగ దాన్ని పిల్లవాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని. తెలియలే మాకు. చివరికి ఏం నిర్ణయానికి వచ్చామో తెలుసా, అది చెప్పకపోవటం మంచిది పిల్లవాడికి అని. ఆ పాయింట్ చెప్పరు, నోట్స్లో చెప్పరు, క్లాసులో చెప్పరు. ఎందుకు చెప్పరు? చెప్తే కష్టం, అర్థం కాదు. అర్థం కాకపోతే 500 రూపాయలు ఇవ్వడు. ఇంకో టీచర్ ఏం చెప్తాడు, ఇది ఇంపార్టెంట్ కాదు వదిలే అంటాడు. ఇది ఇంపార్టెంట్ కాదు వదిలేని ఎందుకన్నాడు అంటే అది అర్థమయ్యేటి చెప్పలేక. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నాను అంటే యోగ విద్య కూడా అలా భ్రష్టు పట్టింది. కానీ దీని గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే కరెక్ట్ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంఎస్సీలో చాలా మంది ప్రొఫెసర్స్ కరెక్ట్ చేస్తారు దాన్ని. ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఆ విషయం తెలిసిన వాళ్ళు. ఒకవేళ పిల్లవాడికి అది అవగాహన కాకపోతే లాభం లేదు బాబు, నువ్వు నేర్చుకోవాల్సిందే, దీన్ని కష్టపడు, అర్థం చేసుకోవటానికి ట్రై చేయి, కానీ దీన్ని వదిలితే మాత్రం నీకు సబ్జెక్టు రాదు. రాకపోవటం వల్ల ఏమవుతుంది, ప్రాక్టికల్స్లో అది చేయలేడు వాడు. ప్రాక్టికల్స్లో చేయలేకపోతే ఫెయిల్ అయిపోతావు నువ్వు. మరి యోగ విద్యలో మనం ఏం ప్రాక్టికల్స్ చేస్తున్నాం? ఏం ప్రాక్టికల్స్ చేస్తున్నారు అంటే మీ జీవితమే పెద్ద ప్రాక్టికల్. ప్రతిరోజు మీకు వచ్చేటటువంటి సమస్యలు, ప్రతి క్షణము మీరు ఎదుర్కొంటున్నటువంటి మానసికమైనటువంటి క్లేశాలు కానీ వ్యధలు కానీ ఇవంతా మీకు టెస్టింగ్ గ్రౌండ్సే. మీరు ఎంతలాగా అవగాహన చేసుకోగలిగారు అని. మౌనంలో దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్నాక గాయత్రి మంత్రం యొక్క లోతులకి వెళ్ళటం నేర్చుకోండి. చదవండి పుస్తకాలు, స్వాధ్యాయంలో. ముందుగా నేను మీకు ఆ పుస్తకాలు అందిస్తాను. కమ్మగా చెప్పటానికి ట్రై చేస్తా, కానీ కమ్మగా చెప్తే వచ్చేస్తే యోగ విద్య అవుతుంది. అసిధారావ్రతమిదం, కత్తిమీర సాము లాంటిది అన్నారు. ఇంచేత మీరు కత్తిమీర సాము చేస్తున్నావో లేదో చూసుకోండి. సులభంగా ఉంది, లేదో చాలా బాగానే ఉంది, వెళ్ళి కళ్ళు మూసు కూర్చున్నా ఆహా ఓహో అనుకుంటే అసలు మీరు కరెక్ట్ లైన్లో పడలే. మీకు కష్టం అనిపించాలి. అది ఏంటో మాస్టర్ చెప్తున్నారు మాకు అర్థం కావటం లేదు అంటే లైన్లో ఉన్నారు మీరు. మీకు అర్థమైపోయింది అంటే మీరు లైన్లో లేరు. అంటే మిమ్మల్ని కించపరచడానికి చెప్పటం లేదు. మీకు అర్థమైపోతే మీరు యోగులే, ఇంకా నా మాట మీరు వినక్కర్లే. అది నేను అనేది. కానీ మీకు అర్థమైపోయింది, కానీ ఆ శక్తులు మీరు చూపించలేకపోతున్నారు, ఎక్కడో అడ్డుపడింది. చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, నన్ను డిస్కస్ చేస్తూ ఉంటారు. అడగండి ప్రశ్న, అడిగితే అర్థమయ్యేది కాదు. ఇది ఇలా ఉంది మాస్టారు, ఇది చేయొచ్చా మాస్టారు, ఇలా చేద్దామా మాస్టారు. నేను చాలా స్పష్టంగా నిమిషానికి మీరు ఎలా జీవించాలో చెప్పిస్తున్నా కదా. ఇంకా అడగండి, మీకు ఎలా అర్థమవుతే అలా చేయండి. మరి తప్పు అవుతుందా? ప్రకృతిలో తప్పు అవ్వదు. తప్పు అవుతే కాలు జారుతుంది, పడతాం, కరెక్ట్ చేసుకుంటాం. కానీ అవ్వదు. అది ఎలా అవుతుందో అవ్వదు. ప్రకృతిలో ఇలా ఉంటుంది, మన లైన్లో పడిపోతుంది. కాలు మీద బ్యాలెన్స్ కరెక్ట్గా లేని వాళ్ళందరూ పడిపోరు. కాస్త ఇలాగా షేక్ అవుతారు, మళ్ళా వాడు బ్యాలెన్స్ తెచ్చుకుంటాడు, ముందుకు వెళ్ళిపోతాడు. అంచేత రేపటి నుంచి కొంచెం కాలం ఇక్కడ మీరు ఎక్కువ గడపండి. టైం పెట్టుకోకండి. ఎప్పుడు భోజనం చేస్తారు, ఎప్పుడు టిఫిన్ చేస్తారు అనే దానికి ఒక నిర్ణీతమైనటువంటి కాలాలు పెట్టుకోకండి. కానీ చాలా ఎక్కువ మంది ఉంటే గొడవ లేదు నేను చెప్పిన నియమానికి. కానీ 5గురు 6గురు ఉన్నారనుకోండి, అలాంటప్పుడు అందరూ కలిసి ఒకేసారి తినేస్తేనో అందరూ కలిసి ఒకేసారి తాగిస్తేనో హాయిగా ఉంటుంది కదా. మీకు హాయి, మీ చేసే సాధన విధానానికి కూడా హాయిగా ఉంటుంది. కనుక నిర్ణీతమైనటువంటి టైం పెట్టుకోగలిగితే పెట్టుకోండి, కానీ మినిమం టైం పెట్టుకోండి. దాని తర్వాత తినేసాం కదా కాసేపు రెస్ట్ పుచ్చుకోవాలి, వద్దు. నో రెస్ట్. నిరంతరము గాయత్రి మంత్రం గురించి అయినా చదువుతారు, షోడశి మంత్రం గురించి అయినా చదువుతారు, లేకపోతే మంత్రజపం అయినా చేస్తూ ఉంటారు. మంత్రజపం చేయటం అంటే ఏంటో చెప్పాను కదా.
ఇది మంత్ర జపం కాదు. ఈ మంత్రము మీ శరీరంలో ఎక్కడ ఉన్నటువంటి శక్తుల్ని లేపుతోంది గమనించండి. దాన్ని ఒక్కొక్కసారి మంత్రజపం చేస్తూ రెండో మంత్రం ఉచ్చారణ చేయాలి అనిపించదు మీకు. ఏం చేయాలి అప్పుడు? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి మంత్రోచ్చారణ చేయొద్దని నేను మూసు కూర్చోండి, కంగారేం పడకండి. కానీ అది కరెక్టా తప్ప, అది కరెక్ట్ అన్నాను అనుకోండి, ఇప్పుడు మంత్రజపం మానేస్తారు మీరు. నా బాధ అది. మీ అంతటా మీరు సహజంగా మంత్రోచ్చారణ చేస్తూ ఆ మంత్రం అలా డ్రాప్ అయిపోయింది అనుకోండి, ఓకే. అంచేత దానికి టెస్ట్ ఏంటి? మీరు ప్రయత్నిస్తూ ఉండండి. ప్రకృతికి ఇష్టం లేదనుకోండి, అది ఎలాగో కుదరదు. అంచేత మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. ఏం పోయింది? ప్రకృతిని చూసుకుంటుంది, పెద్ద పిల్లలు చూసుకుంటుందని చెప్పాను కదా, మనం చేసేది ఉంది. అంచేత రేపటి నుంచి ఈ తీవ్రమైనటువంటి ప్రయత్నాలలో కొంచెం మీరు మీ మనస్సును కలుపుకుంటూ స్వాధ్యాయంలో సబ్జెక్టు యొక్క అవగాహన కూడా పెరగాలి. మీరు విషయం తెలుసుకోవాలి. కానీ విషయం తెలుసుకోవడానికి మేము చదువుకున్న వాళ్ళం కాదే, మాకు సైన్స్ తెలియదే, మాకు ఇంగ్లీష్ రాదే, ఈ గందరగోళం ఎంత అక్కర్లే. ప్రకృతి తెలియటానికి మీకు సైన్స్ తెలియక్కర్లే, భాష తెలియక్కర్లే. ఈ ఆకుపచ్చ రంగులో ఆకు ఉన్నది. చిన్న కుర్రాడికే అది ఆకుపచ్చగానే కనిపిస్తుంది, వాడికి భాష రాదు. ఇంగ్లీష్ వాడు గ్రీన్ అంటాడు, తెలుగు వాడు ఆకుపచ్చ అంటాడు, హిందీ వాడు హరా అంటాడు. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగే. మీ కంటికి అది ఆకుపచ్చగానే కనిపిస్తుంది. మీ కంటికి ఎలా కనిపిస్తుందో అలాగ ప్రకృతిని స్వీకరించటం నేర్చుకోండి. మౌనంగా కళ్ళు మూసేసుకోండి. ఈ చెప్పిన విషయాలన్నిటినీ ఒక్కసారి అలా నెమరు వేసుకోండి. ఏం చెప్పాను మొదటి నుంచి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు ఎలా మొదలెట్టానో, ఎక్కడ ఆగానో కరెక్ట్గా ఒక 10 నిమిషాలు టైము మళ్ళీ నెమరేసుకోండి. ఏం చెప్పాను నేను నెమరేసుకున్న తర్వాత రాసేసుకోండి దాన్ని పాయింట్ వైజ్గా. కానీ ముందే రాసేసుకోండి, పాయింట్ వైజ్గా కాదు. ముందు 10 నిమిషాలు దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఏం చెప్పాను నేను ఇవాళ. ఇది మొదలెట్టే ముందే చెప్పుంటే మేము జాగ్రత్తగా వినుండేవాళ్ళం కదా మాస్టారు అంటారు. అది అందుకే ముందు చెప్పలే, అవేర్నెస్ లేకపోవటం. ఇది ఇంకా ప్రతిసారి క్లాసులో మస్ట్. వింటున్నప్పుడే జాగ్రత్తగా వినండి. అది మీ స్వంతం అయిపోవాలి. స్వస్తి. నెమరేసుకోండి. ఏంటి అంటే అది వాళ్ళు చెప్పారు, అది ఎంత కరెక్టో మీరే నిర్ణయించుకోండి. డౌట్ ఏం లేదు, అది తప్పంటలే నేను. కానీ అది చూసి మీరు స్పందించటం బదులు మీరే గమనించుకుంటే మీకే తెలుస్తుంది అది ఎంత కరెక్ట్ కదా. అలాగే వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. శరీరం అందరిది ఒకటే, అందుకే ఒకే ధర్మము అంటున్నా నేను. ఎవడు గాయత్రి మంత్రోచ్చారణ చేసినా అలాగే స్పందిస్తుంది. స్పందించకపోతే ఆ సౌండ్ రాదు, తొస్సోడుతుంది. పళ్ళు లేవు, లేకపోతే ఏదో నాలిక మందగించింది, ఏదో అయిందనుకోండి, మీరు గాయత్రి మంత్రోచ్చారణ చేయరు, చేసినా ఆ శబ్దం రాదు. రాలేదంటే మీ శరీరంలో ఆ తరంగాలు రాలేదని అర్థం కదా. వస్తుంది కదా, అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది కదా. మీరు ఓం భూర్భువ స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనా ప్రచోదయాత్ స్పష్టంగా ఉంది కదా. ఖచ్చితంగా వైబ్రేట్ అవుతున్నాయి. దాన్ని గమనించాలి మనం. అది ఋషులు చేసేవాళ్ళు. కళ్ళు మూసుకుని వాళ్ళు ఖాళీగా కూర్చునేవారు కాదు. ఆ మంత్రాన్ని పట్టుకుని ఎక్కడ అది స్పందిస్తోంది, ఆ స్పందన వల్ల శరీరంలో ఉన్నటువంటి ఏ శక్తి జాగృతం అవుతోంది. ఏంటో మాస్టర్ మీరు ఏదో చెప్తారు, ఏదో 2 మాటలు మాట్లాడితే శక్తి జాగృతం అవుతుందా? ఒకడు తిట్టాడు మిమ్మల్ని. ఇప్పుడు ఎంత శక్తి మీలో జాగృతం అవుతుందో ఊహించుకోండి. వెళ్ళి పీక పిసికేస్తారు మీకు ధైర్యం ఉంటే. వాడు ఏం చేశాడు? 2 అర్థం లేని ముక్కలు వాడాడు కదా.
ఇంచేత మంత్రంలో అంత శక్తి ఉంటుంది, దాని అర్థం తెలియక. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎవడైనా తిడుతూ ఉంటే మనకు అర్థం కాదు, అందులో వాడు నవ్వుముఖంతో తిట్టాడు అనుకోండి, సినిమాలో చూపిస్తూ ఉంటాడు, మనకు అర్థమవుతూ ఉంటుంది వాడు తిడుతున్నాడని. కమెడియన్కి పాప అర్థం కాదు. గాయత్రి మంత్రం కూడా మనకి ఎందుకు ఉపయోగపడటం లేదు అంటే మన శరీరంలో అది ఎలా స్పందిస్తుందో మనం పట్టుకోవటం లేదు. ప్రయత్నించండి, 3-4 నెలల్లో క్లిక్ అయిపోతుంది, అది చూడక అంతే. ఆ ఎఫర్ట్ కావాలి, గంటల ఎఫర్ట్. అందుకంటున్నా నేను ఇప్పుడు షార్ట్ హ్యాండ్ టైపు ప్రాక్టీస్ చేయాలి. ఏముంది, వాడు ఇలా 5 వేళ్ళు ఇలా పెడతాడు, ఇలా 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 నొక్కు, ఇది స్పేస్ ఇచ్చుకు, ఇలా ఇలా నొక్కు, ఇది ఎంతసేపు నేర్చుకుంటాడో ఒకసారి చెప్పాడు వాడు. కరెక్ట్గా నిమిషానికి 60 వర్డ్స్ 80 వర్డ్స్ స్పీడ్ మీకు రావాలంటే మీకు ఎంత ప్రాక్టీస్ కావాలి? కొన్ని నెలలు ప్రాక్టీస్ కావాలి. గాయత్రి మంత్రం అంతే. చేత ఆ మూడ్లో చేయండి. అదంతా హెల్ప్ చేస్తుంది. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీరు ఏం కంగారు పడద్దు, అది ఏమవుతే అది అవనివ్వండి. కౌంట్ వద్దు, మీరు కౌంట్ ఎందుకని అలవాటు పడిపోయారు దాన్ని, మీరు అదే వద్దంటున్నా. కౌంటే వద్దు మనకి, అది వద్దంటున్నాను. అందుకే మీకు ఏది అబ్స్ట్రక్షన్గా ఉందో అది వదిలేయండి. నేచరే వద్దంటుంది అనమాట. అది దైతా తప్ప కంగారు పడకండి, అది మీకు అదే రైట్. హోటల్కి వెళ్ళాడు, ఒకడు ఇడ్లీ ఆర్డర్ ఇచ్చుకుంటాడు, ఒకడేమో వడ ఆర్డర్ ఇస్తాడు. ఏది రైట్ అంటే ఏం చెప్తాం? ఆ రోజు వాడికి అది రైట్, అది తినాలని ఉంది వాడికి, తింటాడు. ఏది తిన్నా నెత్తురుగానే మారుతుంది. వీడు ఇడ్లీ తింటే వాడికి స్పెషల్ పవర్స్ వచ్చేసి, గారె తింటే ఇంకో స్పెషల్స్ వచ్చేసి ఏం అవ్వవు. అంచేత మీకు అది అడ్డంకుగా ఉంది అంటే ఆ విధంగా సాధన ఆపేయండి, ఇంకో రకంగా మలుచుకోండి. ముందు ట్రై చేయండి. అప్పటికీ కుదరకపోతే నేను చెప్పాను కదా, ఇంకా అసంభవం అనిపించేంత వరకు మీరు లాగాలి. లేకపోతే బల వేషాలు ఇస్తూ ఉంటుంది మనస్సు. వీడెవడో పాపం అబాయకుడు, ఆపేస్తాడు. రమణ మహర్షి దగ్గరికి పాల్ బ్రంటన్ అనేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. మీ పనులున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నేను మాట్లాడుతున్నాను అనే కూర్చోక్కర్లే, మీరు సభా మర్యాదలు ఇక్కడ లేవు. కూర్చున్నాను అంతే, మరి అక్కడ కూర్చునేది ఇక్కడ కూర్చున్నా. పాల్ బ్రంటన్ వచ్చాడు. మేము యోగ విద్య సాధన చేయటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చాయని మాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. ప్రకృతే చెప్తుంది అన్నాడు. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? ప్రకృతి చెప్తేనే కదా. చాలా మంది వద్దాం అనుకుని రాలేకపోతారు, చాలా మందికి ఇష్టం ఉండదు, ఎవడో వచ్చి కాస్త విందు అంటారు, బలవంతంగా వస్తాడు. ప్రకృతి చెప్తుంది. కానీ ఒకటి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి, ఆ తప్పు యుగ యుగాలుగా జరుగుతోంది ఆధ్యాత్మికతలో. బాధ్యతలను మీరు విస్మరిస్తే, మీరు యోగ సాధన చేస్తున్నారు అని మీ కుటుంబ సభ్యులకి కూడా తెలియకూడదు. రాజవిద్య రాజగుహ్యం ఫస్ట్ కండిషన్. అనవసరం. ఇప్పుడు కుర్రాడు బీఎస్సీ చదువుతున్నాడు, ఒకడు ఇంకోటి ఎల్ఎల్బి చదువుతున్నాడు. వీడేం చదువుతున్నాడో వాడికి తెలియదు, వాడేం చదువుతున్నాడు వీడికి తెలియాల్సిన పనిలే. ఎవడి చదువు వాడిది కదా. అలాగే మీకు ఇష్టం మీరు చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఇది మంచిది అని మీరు దయచేసి ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ చెప్పకండి. ఇలా జరుగుతోంది అని చెప్పొచ్చు, అభ్యంతరంలే. మేము ఇలా చేస్తున్నామని చెప్పొచ్చు, అభ్యంతరంలే. కానీ మీరు ఏ టైంలో చేసుకుంటున్నారో, ఎలా చేసుకుంటున్నారో అది అడ్వర్టైజ్మెంట్ వద్దు. అసలు అడ్వర్టైజ్మెంట్ వద్దు, గుప్తంగా ఉండాలి. దానికి కారణం ఏంటంటే ప్రకృతి ఎప్పుడు ఆధ్యాత్మికతకు అడ్డు తగలటానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మీరు ప్రకృతిని జయించబోతున్నారు. ఎవడన్నా ఒప్పుకుంటాడా ఏంటి బాస్ అవటానికి? మరి ప్రకృతి అంత శక్తి ఉన్నది ఒప్పుకుంటుందా? ఇలా వచ్చే బాబు నువ్వు నా మీద స్వారీ చెయ్యని, అది ఎలాగో అడ్డు తగులుతుంది. చాలా గుప్తంగా మీ బాధ్యతలు మామూలుగా మీరు జీవించగలగాలి. నిజమైన యోగుల్ని మీరు గుర్తించలేరు అసలు. ఏ ఆడంబరాలు ఉండవు వాళ్ళ దగ్గర. ఈ రమణ మహర్షి కానీ, శ్రీరామ్ శర్మ ఆచార్య కానీ, అరవిందో కానీ ఇలా రోడ్డు మీద తిరిగితే మీరేం గుర్తించలేరు. మీరు వాళ్ళ ఫోటోలు చూశారు కనుక ఓహో అంటారు. కానీ
మామూలుగా వెళ్తే అలా గెటప్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు, అంతకంటే అందంగా ఉన్నవాళ్ళు. మీ సాధన కానీ, మీ సాధనలో మీకు వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ కానీ సాధక బృందానికి తెలియచ్చు. మీలో మీరు ఇప్పుడు ఇలా డిస్కస్ చేసుకోవచ్చు. తెలియాలి కదా, మీరు చెప్పారు. అలాంటి అనుమానమే పక్క వాళ్ళకి ఉండొచ్చు. నో ప్రాబ్లం. మంచినీళ్ళు కావాలమ్మా, మంచినీళ్ళమ్మా. చెప్పండి. చెప్పటం వేరు, లాక్కు రావటం వేరు. వద్దు వద్దు వద్దు, అదే తప్పు జరిగింది. దానివల్ల ఏమైంది? తమాషా చూసేవాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఆధ్యాత్మికతలో. పనిపాటు లేని వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కువగానే ఉంటారు. పనిపాట లేని వాళ్ళు జాయిన్ అయిపోతారు. మీరు కావాలంటే చూడండి, ప్రతి సంస్థలోనూ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి పని పాట లేదు. అంతే. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అంత టైం ఉందన్నమాట. ఏం చేయాలో తెలియదు, బోర్ కొడుతుంది. ఇది ఫ్యాషన్. సిగరెట్ కాలుస్తే తిడతారు ఇంట్లో వాళ్ళు, తాగితే తిడతారు. ఆ గీతా పాఠానికో పురాణానికో వెళ్తున్నానంటే ఒప్పుకుంటారు ఇంట్లో వాళ్ళు కూడా. ఫ్యాషన్ వద్దమ్మా. చెప్పండి అంతే, చెప్పండి. ఇంకా మంచి ఎవరికైనా కాదు. నెగటివ్ అంతేగా. కూడా అంతే. కరెక్ట్ కాదు మీరు చెప్పొద్దు అనలే. మీరు మళ్ళీ తప్పు అర్థం చేసుకున్నారు. అదే నేను చెప్పాను, చాలా తప్పు అర్థం చేసుకుంటారు. చెప్పండి, బలవంతం చేయకండి అన్న. మీరు చెప్పారా, ఆవిడ రాసింది. రాయకపోతే కన్విక్షన్ మీరు చేయకపోయినా చేసేస్తారు వాళ్ళు. ఆ కాలం వచ్చింది కనుక. అంతే, అంతేగా. వాళ్ళ శక్తి పనిచేస్తుంది. మరి అందరికీ చెప్తున్నారు, అందరూ చేస్తున్నారా? ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు చాలా సీరియస్ ప్రాక్టీసెస్కి వెళ్ళబోతున్నాం. ఇంకా ఒక నెలగా అయింది మనం మొదలెట్టి. ఇంకా సీరియస్నెస్ నేను తేలే. సీరియస్నెస్ తెద్దాం అనే లోపల ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల 10 రోజులు గ్యాప్ వచ్చింది. వచ్చారు, మళ్ళీ బ్యాక్కి వెళ్లాల్సి వచ్చింది. ఏం చెప్పాను కానీ అది మంచిదే కదా నేర్చుకోవటానికి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ అసలు యోగులం అవుదాము అనే మూడుతో రాకపోతే, మాకేదో ఈ కష్టాలు పోవాలి ఆ కష్టాలు పోవాలని మూడుతో వచ్చే వాళ్ళకి ఇక్కడ స్పేస్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పండి. వెళ్ళమనండి శృతి సాయి దగ్గరకో, శ్రీరామ్ శర్మ ఆచార్య వీరభద్రుడి దగ్గరకో. వాళ్ళు ఉన్నారుగా గురువులు, మేము చేస్తాం ముర్రో అని. ఇక్కడ మాత్రం యోగుల్ని తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీయే. నో కాంప్రమైజ్. అసలు కాంప్రమైజే లేదు. రాలేకపోవచ్చు. క్యాసెట్స్ వినండి, క్యాసెట్స్ ఉన్నాయి కదా, అవి వింటూ ఉండండి. దానికి ఉంది. క్యాసెట్స్ విని ఆ పాయింట్ అర్థమవుతే చాలు. లేకపోతే రేపు ఇంకా ఐ విల్ ట్రై అదర్ మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఇది ఇంకా అసలు కరెక్ట్ అవగాహన నాకే లేదని చెప్తున్నాను కదా. యోగుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. మీ కష్టాలు పోతాయి, మీరు సాధన చేసుకోండి, మీరు ఉపాసన చేసుకోండి, మీ బాధలు పోతాయని చెప్పేవాళ్లే తప్ప అసలు ఈ బాధాతీతమైన స్థితికి వెళ్ళండి అని ఏ ఆశ్రమంలో చెప్పబడుతుంది? అంటే క్రిటిసైజ్ చేయడం కోసం చెప్పటం లే. ఆ స్థాయి ఇప్పుడు వచ్చింది. మన ప్రయత్నాలు మనం చేస్తే ఆ ఋషులు ఇంకా అందుకుంటారు. నేను తీసుకెళ్ళలేను ఆ స్థితికి. నేను ఇంట్రెస్ట్ కలగజేయగలను అంతే. నేను కెమిస్ట్రీ ట్యూషన్స్ చెప్పి ఎంసెట్ పరీక్ష రాయించగలను.
తర్వాత ప్రొఫెసర్